చాలా మంది అధికారుల మీద ఏసీబీ రైడ్స్ జరిగినాయి, చాలా మంది పట్టుబడ్డారు. చెప్పాలంటే కొంతమంది 2000 3000 తీసుకొని దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ ఆస్తులు చూస్తే వేల కోట్లలో ఉన్నాయి ఒక్కొక్కరు ఆస్తులు. ఇంతగానం జరుగుతున్న ప్రజాప్రభుత్వం వచ్చినాక ఇంతమంది అధికారులు పట్టుబడుతున్నా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్క అధికారులు కూడా భయం లేదు. ఎందుకంటే వీళ్ళు తీసుకునే లంచాలు అవి కోట్లు అన్ని జమ అయినాక మళ్ళీ ఏం చేస్తారో ఈ మంత్రులకు ఎవరికి తెలియకుండా వీళ్ళ పై అధికారులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఈ లంచాలు తీసుకుపోయి మళ్ళీ పై స్థాయిలో ఉన్న అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. అట్ట వీళ్ళ కొలువులు మళ్ళీ తెచ్చుకుంటున్నారు. అధికారులు అంతా చేసే పని ఇదే ఉన్నది. నేను ప్రతి ఒక్క అధికారి ఇక్కడే ఉన్నాడని చెప్తలేదు. కొంతమంది మంచిగా ఉండే అధికారులు కూడా ఉన్నారు, జనాలకు సేవలు చేసే అధికారులు కూడా ఉన్నారు. సో ఎవరైతే జనాలను పీక్కొని తింటున్నారో అధికారులు, వాళ్ళు చేయబట్టి మంచిగా ఉన్న అధికారులకు కూడా చెడు పేరు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక ఎంఆర్ఓ ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే తను అవినీతి చేయడానికి మీడియా వాళ్ళందరూ అడ్డుపడుతున్నారంట. మీడియా వాళ్ళు తన దగ్గరకు వెళ్ళేసే వరకు తను అవినీతి చేయడానికి చాలా కష్టమైపోతుందంట. మీడియా పైన దుమ్మెత్తి వస్తున్నాడు. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పేపర్లు పెడుతున్నారంట, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఛానళ్లలో పెట్టి వచ్చి వీళ్ళని బెదిరిస్తున్నారంట. ముందు ఆ ఎంఆర్ఓకి అసలు చెప్పాలి, ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరైతే మీ దగ్గరికి సాయం కావాలని వస్తారో వాళ్ళకు కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది. మీరు అడ్డగోలుగా లక్షలు కోట్లు సంపాదించుకోవడానికి మీకు మీడియా అడ్డుపడుతుందని అంటున్నారు. అసలు ఎంత ఘోరంగా తయారైనట్టే ఈ ఎంఆర్ఓలు కూడా. అవినీతి తాబేదారులు తహసీల్దారులు ఎపిసోడ్ 1 నేటి రాత్రిలో ఇప్పటి నుంచి ఎవరైనా అవినీతి చేసిన ఎంఆర్ఓలు దొరికిన వాళ్ళనైతే వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే మంచి నీతిగల్లో ఉన్న ఎంఆర్ఓలనే కాదు, ఎవరైనా అధికారులు నీతిగా ఉన్నారు, వాళ్ళు జనాలకు సేవ చేస్తున్నారంటే వాళ్ళకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నేటి రాత్రి వాళ్ళకి అండగా ఉంటది. కానీ ఎవరైతే తప్పు చేసిన అధికారులు, జనాలను పీడించుకొని తింటున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక పట్టుబడినట్టయితే వాళ్ళనైతే అస్సలు వదిలిపెట్టదు. ముందే చెప్తున్నాను, అవినీతి ఆపరా, మీరు లంచాలు తీసుకోవడం మానరా. మన అసలు ఒకప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల బయట మా దగ్గర లంచాలు తీసుకోరు ఎవరు కూడా అని చెప్పి బోర్డులు ఉండేవి. ఇప్పుడు ఆ బోర్డులే కనిపిస్తలేవు. మీ దగ్గరికి రావాలంటే ఏదైనా పని కోసం ప్రజలు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఎవరైనా కూడా చిన్న చిన్న పనుల కోసం కూడా అడ్డగోలుగా ఆ 1000 2000 వాటిని కూడా వదులుతలేరు. చిన్న చిన్న పనులకు కూడా మళ్ళీ వీళ్ళందరూ ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుంటారు. వీళ్ళ దగ్గర ఉన్న ధరణి ఆపరేటర్లు కానివ్వండి, డ్రైవర్లు కానివ్వండి, వీళ్ళు దొరకకుండా ఒక ఎంఆర్ఓ సవాల్ విసురుతాడు. ఏమని, నేను గనక అవినీతి చేసినట్టు దొరికితే మీరు పట్టుకొని చూద్దామని చెప్పంటాడు. ఎందుకంటే తన దగ్గర ఉన్న సైన్యం ఏదైతే ఉందో అదంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు. దొరికినా కూడా వాళ్ళు ఏదో ఇంత మేము ప్రైవేట్ గా మాకు ఏం సంబంధం లేదని చెప్పి మనోడు చేతికి ఇంకా అంటకుండా నార్మల్ గా ఏసీబీ వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు అది తెలిసిపోతుంది అన్నట్టు మన నోట్స్ తీసుకుంటే. అది కూడా ఈయన చేతికి అంటకుండా తన డ్రైవర్లు కానివ్వండి, అక్కడ ఉన్న ధరణి ఆపరేటర్లు వాళ్ళందరినీ కూడా వాడుకొని లంచాలు తీసుకోవడం జరుగుతుంది. ఆ వచ్చిన లంచాలకి వెళ్ళి ఆ డ్రైవర్ కు తన దగ్గర ఉన్న వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఇక అట్లాంటప్పుడు ఎట్లా దొరుకుతారు చెప్పండి. ఇక ఒక అధికారి పైన ఎప్పుడైనా ఏసీబీ రైడ్ జరిగినట్లయితే అక్కడ మనోడు పట్టుబడితే ఫస్ట్ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ దోస్తుల దగ్గర కానివ్వండి, వాళ్ళ చుట్టాల దగ్గర అందరి దగ్గర కూడా తనిఖీలు చేస్తే ఈ మనోడు అక్రమంగా సంపాదించిన సంపాదన ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఉన్నాయో అప్పుడు బయటికి వెళ్తాయి. అప్పుడు కనుక వీళ్ళు దారులకు రారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు పట్టుబడ్డ వెంటనే వీళ్ళని ఏం చేస్తున్నారు, సస్పెండ్ చేస్తున్నారు కొన్ని రోజులకు కొన్ని నెలలకు. వీళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ పై అధికారులతో మాట్లాడుకొని వచ్చి మళ్ళీ అదే కొలువులకు కూర్చుంటారు. అట్లా కాదు, వీళ్ళని ఏం చేయాలంటే అసలు సర్వీస్లోకి వెళ్ళి తీసేయాలి. మొత్తం సర్వీస్లోకి వెళ్ళి తీసేసి వీళ్ళ ఆస్తులు ఏమైతే ఉన్నాయో కూడా అన్ని జప్తు చేయాలి. అప్పుడే వీళ్ళకు భయం పుడుతుంది. ఇప్పుడు ఇంత ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇంతమంది అధికారులను పట్టుబట్టిస్తున్నారు. ఏ ఒక్క అధికారిని కూడా వాళ్ళు చెప్తున్నారు కూడా, ఎవరైనా అవినీతికి పాల్పడినట్టు తెలిస్తే వాళ్ళని అసలు వదిలిపెట్టమని చెప్పినా కూడా ఒక్క అధికారులు కూడా భయం వస్తలేదు. ఎందుకు, వాళ్ళు ఆల్రెడీ గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో మంచిగా సంపాదించుకున్నారు. ఆ పైసల్ని మళ్ళీ తీసి పై అధికారుల దగ్గర పోయి వాళ్ళ కొలువులు తెచ్చుకుంటున్నారు.